తుఫాన్ ఎఫెక్ట్ గురించి గత 4 రోజులుగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ గ్రౌండ్ లైన్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల స్థాయి అధికారులందరూ కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఈ తుఫాన్ గురించి హెచ్చరికలు చేయడం జరిగింది. ముఖ్యంగా ముదినేపల్లి ఎస్ఐ గారు ప్రతి గ్రామంలో నిన్న ఆదివారంలో చర్చెస్లోని కార్తీక మాసం కాబట్టి గుళ్ళలోని అన్ని మైకుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే మహిళా పోలీసుల ద్వారా కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. మెయిన్గా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైనా శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ, పాకలు కానీ, రేక్ షెడ్లు కానీ, ఆస్బెస్టాస్ షీట్లతో ఉన్నటువంటి రేకులు కానీ, పశువులు ఏమైనా నివసిస్తుంటే కానీ అటువంటివి ఏదైనా ఉన్నట్లయితే కనుక పడిపోయే అవకాశం ఉన్న ఏ ఇల్లు, షెడ్, చెట్లు, స్తంభాలు, కరెంటు పోల్స్ వాటి దగ్గర ఎవరు కూడా దయచేసి ఉండద్దు. ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప ఎవరు కూడా ఇల్లు వదిలి రావద్దు. ఒక 48 అవర్స్ దాకా సైక్లోన్ ఎఫెక్ట్లో కరెంటు మళ్ళీ